ఈరోజు కాలంలో మనిషికి ప్రతి ఒక్కటి ఉన్నాయి, లేనిది ఏంటి అంటే ఆరోగ్యం. అలాంటి ఆరోగ్యం పరిపూర్ణంగా కావాలి అంటే ఏం చేయాలి అంటే ధన్వంతరి మహావిష్ణువును ఆరాధించాలి. ధన్వంతరి మహావిష్ణువు ఎవరు అనంటే హెల్త్ గాడ్ అని అర్థం. అంటే హెల్త్ డిపార్ట్మెంట్ అంతా చూసుకునేది ఆయన. అలాంటి ధన్వంతరి మహావిష్ణువుని జపం రూపంలో, హోమం రూపంలో ఆరాధించాలి. ఎవరికైనా అనారోగ్యం కలిగింది అనంటే దానికి కారణం ఏంటి అంటే మన శాస్త్రం చెప్తోంది పూర్వజన్మ కృతం పాపం అని. అంటే జన్మ జన్మాంతరాల్లో చేసుకున్న పాపం ద్వారా ఈ జన్మలో అనారోగ్యాన్ని అనుభవిస్తూ ఉంటాము. ఈరోజు సైన్స్ కూడా, డాక్టర్లు కూడా అదే అడుగుతూ ఉన్నారు. ఏదైనా సమస్య వచ్చింది అంటే జెనెటిక్గా ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని అడుగుతూ ఉంటారు. ఇది మన శాస్త్రంలో ఎప్పుడో చెప్పారు. అట్లా ఈ జన్మ జన్మాంతరాల్లో చేసుకున్న పాపానికి ఈ జన్మలో అనారోగ్య బాధలు పడుతూ దానికి శాంతి రెమెడీ ఏంటి అంటే డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం. దానితో పాటు తచ్చాంతిరౌషధైర్దానై అని చెప్పారు. దానము చేయడం, జప హోమ సురార్చనలు చేయడం, విశేషంగా ధన్వంతరి మహావిష్ణువును ఆరాధించడం, ధన్వంతరి జపం చేయడం, హోమం చేయడం, ఆ ప్రసాదం తీసుకుంటూ మీరు మెడిసిన్ తీసుకొని ఆ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మారుతారు అని మన శాస్త్రం మనకు దారి చూపించింది.